బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వారిపై మాజీ మంత్రి హరీష్ రావు హాట్ కామెంట్స్ చేశారు. సిద్దిపేటలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ సమావేశంలో పార్టీ మారుతున్న నేతలపై హరీష్ నిప్పులు చెరిగారు. అవకాశాల కోసం నేతలు పార్టీలు మారుతున్నారని ఆరోపించారు. ఉద్యమ సమయంలో అనేక మంది బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నప్పటికీ కేసీఆర్ ఆత్మస్థైర్యం దెబ్బతినలేదన్నారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లిన వారిని తిరిగి మళ్లీ పార్టీలో చేర్చుకునే అవకాశం లేదన్నారు. ఇప్పుడు కూడా తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు రాత్రికి రాత్రి కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ చుట్టూండే నాయకులను ఎత్తుకుపోయింది. కరీంనగర్ జడ్పీ చైర్మన్ రాజేశ్వరరావు గారు ఉంటే అప్పుడు మన సిద్దిపేట ఉప ఎన్నిక అవుతుంది, ఆయనను లావట్టుకొని వెళ్ళిపోయింది. పాపారావు అని ఒక ఎమ్మెల్యే ఉంటే ఆయనను తీసుకుపోయే ప్రయత్నం చేసింది. నేను ఒకటే చెప్తున్నా కాంగ్రెస్ వాళ్లకు, మీరు నాయకుల్ని కొనగలుగుతారేమో, నాయకులను బెదిరించి భయభ్రాంతులకు గురి చేసో ప్రలోభాలకు గురి చేసి తీసుకుపోతారేమో గాని మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని కొనలేరు, తెలంగాణ ప్రజల్ని కొనలేరు అనేటువంటి విషయాన్ని ఇవాళ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.